ఆరోగ్యానికి మంచిదైన ఒక రుచికరమైన కూరని చూపిస్తాను చూడండి. కూర ఏంటంటే బీట్రూట్ క్యారెట్. దీనికి కావాల్సినవి బీట్రూట్స్ క్యారెట్స్ తీసుకోండి. పొయ్యి మీద ఒక ఇనుప మూకుడు పెట్టుకోండి. దాంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులోనే ఒక 4 మిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోండి. ఇది కాస్త మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. అది కాసేపు మగ్గనివ్వండి మూత పెట్టేసి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోండి. కలిపేసి ఇంకాసేపు మగ్గనివ్వండి. క్యారెట్ తురుముకోవాలి, బీట్రూట్ కూడా తురుముకోవాలి. ఈ కర్రీకి ముక్కల్లాగా కట్ చేసుకోవద్దు, తొందరగా మగ్గిపోతుంది. ఇట్లా చేస్తే కూర కూడా బాగుంటుంది. అట్లా కాసేపు మూత పెట్టేసేయండి. కాస్త మగ్గిన తర్వాత క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఆ పోపులో వేసేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కర్రీ రక్తం పెరగడానికి సహాయపడుతుంది. శరీరంకి అవసరమైన విటమిన్లని, ఖనిజాలని అందజేస్తుంది. చర్మం మెరిసేలాగా చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడే ఫైబర్ కలిగి ఉంటుంది. ఈ కర్రీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మన రక్తం మంచిగా ఉంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది కదా, అట్లా. దీనివల్ల మన ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా, దీన్ని చేసుకోకుండా ఉంటామా? చాలామందికి క్యారెట్, బీట్రూట్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, తీయగా ఉంటుందని. కానీ ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీతో చపాతీ, పూరి చాలా రుచిగా ఉంటాయి. పెట్టుకొని తింటే అన్నంలో కూడా బాగానే ఉంటుంది. ఎక్కువ చపాతీ, పూరికి అయితే చాలా బాగుంటుంది. కలర్ చూస్తే కొంతమందికి ఎర్రగా ఉంటుంది కదా అని అనిపిస్తుంది, కానీ అన్నంలో కూడా బాగానే ఉంటుంది. ఇందులోనే కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోండి మీకు తగినంత. దీంట్లో ఎక్కువ కారం వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి. తొందరగా కారం అయింది క్యారెట్ కూరలో వేస్తే. తగినంత ఉప్పు వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ కూరని, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. సిమ్లోనే చేసుకోండి కూర అంతా. చూడండి, చాలా వరకు మగ్గిపోయింది. ఇంకాసేపు అయితే కూర అయిపోతుంది. ఇక కాసేపు ఉప్పు కారం వేసి మగ్గనివ్వండి. చూడండి, దగ్గరికి వచ్చేసింది కూర. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత కలిపేసి కాసేపు మూత పెట్టేసి ఉంచండి. మళ్ళీ కొత్తిమీర మగ్గేలాగా కాసేపు ఉంచండి. ఇది తొందరగా అవుతుంది కాబట్టి దీనిలోని పోషకాలు కూడా పోవు బయటికి. చాలాసేపు ఉడికితే దానిలోని పోషకాలు పోతాయి కాబట్టి, ఇది కోరుకున్నాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. కర్రీ కూడా మనకి తక్కువ టైంలో అయిపోతుంది. ఒక పావు గంటలో కూర అయిపోతుంది మొత్తం. ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఇది ముద్దలాగా ఉంటుంది కాబట్టి ఇది ఫ్రై కూడా కాదు. ఎక్కువ నూనె కూడా అవసరం లేదు ఇక కూరకి. చూడండి, అయిపోయింది కర్రీ. ఎంతో ఆరోగ్యానికి మేలైన క్యారెట్ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భార్గవి గృహ చిట్కాలు.